హలో వ్యూయర్స్, సెంట్రల్ గవర్నమెంట్ నిమ్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన తర్వాత అందరూ అక్కడ ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నారు. సో 46acres.com నుంచి 1000, 5000, 15000లో అక్కడ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయంటున్నారు 46acres.com ఎండి అండ్ సిఇఓ సంతోష్ కుమార్ ఆడెపు గారు. ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సంతోష్ గారు, ఎలా ఈ 1000, 5000, 15000 అని అంటున్నారు, అందుబాటులో ఉన్నాయంటున్నారు, దీని గురించి చెప్పండి. సో ప్రజెంట్ చాలా మంది సెంట్రల్ గవర్నమెంట్ కొత్త ప్రపోజ్ నీమ్స్ అంటే నీమ్స్ హాస్పిటల్ అనుకుంటున్నారు. ఫస్ట్ అది క్లారిఫై. NIMS కాదు, NIMS కాదు, NIMZ. ఇది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఇది ఏంటంటే ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అని చెప్పొచ్చు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఈ జహీరాబాద్, జరాసంగం, నాల్కల్ 3 మండలాల్లో సుమారు 13,600 ఎకరాలు పూల్ చేసిందనమాట. దానికోసం గాను 36,000 crores లాంచ్ చేసిందనమాట. దాని ల్యాండ్ పూలింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము సుమారు ఇంచుమించు 5 lakhs జాబ్స్ రాబోతున్నాయి. సో ఇప్పుడు మనకు చైనాలో కోవిడ్ తర్వాత చాలా కంపెనీస్ చైనాను బైకాట్ చేస్తూ వేరే కంట్రీస్కి వెళ్ళిపోతున్నాయి కదా. మ్యాక్సిమం కంపెనీస్ మన ఇండియన్ గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది కాబట్టి చాలామంది ఆ పాలసీ ప్రకారం మన ఇండియాకి వస్తుంది అనమాట. సో ఇండియాలో మీకు తెలుసు అన్ని సిటీస్ సాచురేట్ అయిపోయినాయి, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు. సో అన్ని ఫెసిలిటీస్ ఉండి, సేఫ్టీ ప్లస్ 360 ఎక్స్పాన్షన్ ఉండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండి, ORR ఉండి, మెట్రో ఉండి, సో అన్ని విధాలుగా ఫెసిలిటీ ఉండి, వాటర్ రిసోర్స్ ఉన్నటువంటి ఏకైక ప్రాంతం హైదరాబాద్ దగ్గరలో జహీరాబాద్ అని చెప్పొచ్చు. సో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకు ఈ నిమ్స్ను బేస్ చేసుకొని చాలా కంపెనీస్ వచ్చాయి, చాలామంది కస్టమర్లు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి మనం ప్రతి సామాన్య మధ్యతరగతి నుంచి మొదలుకొని హయ్యర్ ఎండ్ వాళ్ళకు సూట్ అయ్యేటట్టు గజం భూమి 1000 రూపాయలు, గజం భూమి 5000, గజం భూమి 15,000 రూపాయలు హైవే ఫేసింగ్ ప్రాజెక్టు 3 ప్రాజెక్ట్ లాంచ్ చేశామండి. 1000 రూపాయల గజం ఏమో మనకు ప్రాజెక్టు పేరు వచ్చేసి సన్షైన్ ప్రాజెక్టు, 5,000 రూపాయల గజం వచ్చేసి మనకేమో మన ఊరు ప్రాజెక్టు నారాయణఖేడ్లో ఉంటుంది. 15,000 రూపాయల గజం వచ్చేసి ముంబై హైవే మీద హైవే ఫేసింగ్ ఆనుకొని రాజధాని ప్రాజెక్టు, ఇది దిగ్వాల్ చౌరస్తా కోయిల్ ఎక్స్టోర్లో ఉంటుంది. సో ఇది 3 ప్రాజెక్టులు ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్కి మనకి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు 3 రకాల ప్రాజెక్టుల గురించి చెప్పారు కదా. ఈ 3 రకాల ప్రాజెక్టులు ఎలాంటి వాళ్ళు చేయొచ్చు అని అంటారు? అంటే ఓన్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని మీరు కాన్సన్ట్రేట్ చేసి ఇవన్నీ చేయడం జరిగిందా? ఎవరైనా చేసుకోవచ్చా? సో ఇప్పుడు 15,000 గజం అని చెప్పాను చూడండి. ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం. ఇది DTCP అప్రూవ్డ్ ప్రాజెక్ట్, రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్టు. ఇది హైవేకి ఆనుకొని ఉంటుంది. సో అక్కడ త్వరలో మల్టిప్లై అవ్వాలి, పెళ్ళిళ్ళ కోసమో లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కోసమో, లేకపోతే నాకు 2-3 yearsలో డబ్బులు మల్టిప్లై అవ్వాలనుకునే వాళ్ళకి హైవే ఫేసింగ్లో ఉన్న ప్రాజెక్టు ఇది రాజధాని సజెస్ట్ చేయొచ్చు. ఇది గజం భూమి 15,000, 200 గజాల భూమి కొనాలంటే మనకు 30 లక్షలు అవుతుంది. ఇది మనకు 200 ఎకరాల ప్రాజెక్టు. సో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, హైవే ఫేసింగ్ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకి, త్వరలో మల్టిప్లై కావాలనుకునే వాళ్ళకి అది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఇంకొంతమంది తక్కువ బడ్జెట్లో దూరమైనా పర్లేదు, లోపలికైనా పర్లేదు, నాకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికి రిటర్న్స్ అవ్వాలనుకునే వాళ్ళకి మన ఊరు అని DTCP ప్రాజెక్ట్ అండి. ఇది అరౌండ్ 500 acres ప్రాజెక్ట్ ఇది. సో ఇది మన నారాయణఖేడ్ టౌన్ నుంచి మనము బీదర్ హైవేకి వెళ్ళే దారిలో మనకు నాగలిగిద్ద మండల హెడ్ క్వార్టర్స్ పరిధికి ఆనుకొని బీదర్ హైవేకి ప్రపోజ్డ్ బీదర్ హైవేకి ఆనుకున్న ప్రాజెక్ట్ అనమాట. గజం భూమి 5,000, 200 గజాలు 10 లక్షలు వచ్చేస్తుంది. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అన్ని ఫెసిలిటీస్తో ఉంటుంది. ఇంకా నాకు తక్కువ బడ్జెట్లో 1000 రూపాయల గజంలో కావాలి, ల్యాండ్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి గజం భూమి 1000 రూపాయలు, 605 గజాలు అంటే 5 గుంటలు లేదా 12 సెంట్ల భూమి కేవలం 6 లక్షల రూపాయలే. దీంట్లో మనం ల్యాండ్ వాల్యూ ప్లస్ ప్లాంటేషన్ బెనిఫిట్స్, క్లబ్ హౌస్ మెంబర్షిప్, రైతు బంధు, రైతు బీమా, ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ 5 to 6 బెనిఫిట్స్ ఉన్నటువంటి ఒక ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మనకు సన్షైన్ ప్రాజెక్టు. ఇది మనకు సేమ్ నారాయణఖేడ్ దగ్గర నుంచి మనము పిట్లం వెళ్ళే దారిలో చాప్టా బీ విలేజ్ కానుకొని ఈ సైడ్ ఉంటుంది అనమాట. సో ఇది కూడా బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో మన బడ్జెట్ని బట్టి, మన అవసరాలను బట్టి ఇమీడియట్ కావాలనుకుంటే రాజధానిలో, కొంచెం లాంగ్ టర్మ్ DTCP కావాలనుకుంటే మన ఊర్లో, ఇంకొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ బడ్జెట్లో ఎక్కువ భూమి కావాలనుకునే వాళ్ళకి సన్షైన్ ప్రాజెక్ట్లో 1000 రూపాయల గజంతో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చెప్పారు ఇట్లా 1000 రూపాయల గజం, ఇలా 5,000, 15,000లో ఇలా ఫ్యూచర్గా దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని. కానీ ఫ్యూచర్ అంటే ఎన్ని ఇయర్స్లో వీళ్ళకి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? అలాంటి ప్లాన్స్ ఏమన్నా కొంచెం ప్లాన్డ్గా ఉంటే బాగుంటుంది కదా, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ 3 ప్రాజెక్టులు, ఒక ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ముంబై హైవేకి ఆనుకొని ఉంటుంది కాబట్టి అది నీమ్స్కి ముందు వైపు ఉంటుంది అనమాట. సో నీమ్స్ వెనకాల వైపు, లైక్ ఇప్పుడు మనం చెప్పుకున్న మన ఊరు కానీ లేదా సన్షైన్ కానీ నీమ్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. ముంబై హైవే నుంచి అరౌండ్ 15-20 కిలోమీటర్ల లోపలికి వెళ్తే మనకు నీమ్స్ స్టార్ట్ అవుతుంది. ఆ నీమ్స్ ఎండ్ అయిన తర్వాత మనకు వచ్చే నారాయణఖేడ్ ప్రాంతంలో ఇది ఉంటుంది అనమాట. సో జనరల్గా మనకు ముంబై హైవే పైన సదాశివపేట నుంచి మొదలుకొని
జహీరాబాద్ వరకు నీమ్స్ వస్తుంది. రైట్ సైడ్ అదే విధంగా పాయింట్స్ వస్తే మనకు ఒకవైపు బీదర్, ఇంకోవైపు నారాయణఖేడ్ అనమాట. సో ఈ 4 మేజర్ టౌన్ మధ్యలో నీమ్స్ వస్తుంది. సో నీమ్స్కి ఇటువైపు ఎంత డెవలప్మెంట్ ఉంటుందో ఫ్యూచర్లో అటువైపు కూడా అంతే డెవలప్మెంట్ ఉంటుంది. లైక్ హైదరాబాద్లో మనం చూసినట్టయితే అమీర్పేట్, మెహదీపట్నం ఎప్పటి నుంచో ఉన్న ఎగ్జిస్టింగ్ సిటీస్. హైటెక్ సిటీ వచ్చిన తర్వాత హైటెక్ సిటీకి ఇటువైపు ఎంత డెవలప్ అయిందో అవతల వైపు మీరు కోకాపేట కానీ లేదా కొండాపూర్ కానీ తీసుకుంటే అది కూడా ఆల్మోస్ట్ సిటీ అవుట్స్కట్స్ కానీ ఎంత డెవలప్ అయిందో మీరు చూడొచ్చు. ఇప్పుడు అదేవిధంగా రేపు నీమ్స్ వస్తే కూడా నీమ్స్కి ఇటువైపు సదాశివపేట, జహీరాబాద్ ఎంత డెవలప్ అవుతుందో ఫ్యూచర్లో నారాయణఖేడ్ వైపును, బీదర్ వైపు అంతే డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తక్కువ బడ్జెట్లో ఒక లాంగ్ టర్మ్ ఒక 10 సంవత్సరాలను బేస్ చేసుకుని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు భూమి ఖాళీ ఉండకుండా మనం దాంట్లో కమర్షియల్ ప్లాంటేషన్ వేస్తున్నాం. 30 శ్రీగంధం, 20 మలబార్ మొక్కలు వేసి మొక్క పెట్టినప్పటి నుంచి అమ్మేంత వరకు మనమే బాధ్యత తీసుకొని వచ్చే రిటర్న్స్ 50% షేర్ మనం కస్టమర్స్కి ఇస్తున్నాం. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు నీమ్స్కి అవతల వైపు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో నాకు ఇమీడియట్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ రావాలనుకుని షార్ట్ టర్మ్ అనుకునే వాళ్ళకు హైవే ఫేసింగ్లో ఉన్న రాజధాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సెక్యూరిటీ గురించి కూడా ఆలోచిస్తారు కదండి, సెక్యూరిటీ గురించి చెప్తారా? సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న రాజధాని మన 2 డిటిసి ప్రాజెక్ట్స్ అండి. దీంట్లో మనకు యాజ్ పర్ ఎరా రూల్స్ ప్రకారం 20-30% భూమి మనకు గవర్నమెంట్ మార్టిగేజ్లో ఉంచుకుంటుంది. కాబట్టి జెన్యూన్గా డిటిసిపి సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ అవుతుంది. అండ్ డెవలప్మెంట్ సెక్యూరిటీ కింద మనకు మార్టిగేజ్లో ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి భయం అవసరం లేదు. మనం ఫామ్ ల్యాండ్ విషయానికి వస్తే ఫామ్ ల్యాండ్లో మనం జెన్యూన్గా ధరణిలో ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ స్లాట్ బుక్ చేసి రిజిస్టర్ చేస్తున్నాం. దీంట్లో కూడా జెన్యూన్ ట్రాన్స్పరెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. డబుల్ రిజిస్ట్రేషన్లు లేక ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం లేదు. కాబట్టి ఇంకోటి కబ్జా తీసుకోకుండా కూడా మనం దాంట్లో కమర్షియల్ ప్లాంటేషన్ వేసి దాన్ని మనం లీజ్ తీసుకొని మనం అందులో పొజిషన్లో ఉంటున్నాం. కాబట్టి ఫ్యూచర్లో ల్యాండ్కు మనకు రిజిస్ట్రేషన్ విషయంలో ఎలాంటి డోకా లేదు. అండ్ ఫ్యూచర్లో ఎవరైనా కబ్జా చేస్తారన్న భయం కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సంతోష్ కుమార్ గారు, మీరు ఇప్పుడు చెప్తున్న ఈ ల్యాండ్స్ అన్ని దూరం ఉన్నాయి కదా, సో ఇంత దూరంలో ఇన్వెస్ట్ చేయాలంటే చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సో జనరల్గా మీరు హైదరాబాద్ ఇప్పుడు మనం విస్తీర్ణం కనుక చూస్తే అరౌండ్ 100 కిలోమీటర్స్ దాటలేదు. వేరీస్ హైదరాబాద్ లాంటి అదర్ సిటీస్ లైక్ ఇండియాలో ఉన్న ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కలకత్తా లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ మోర్ దెన్ 300 to 350 కిలోమీటర్ రేడియస్ పెరిగి ఉంది. మీరు గూగుల్ మ్యాప్ చూడొచ్చు. హైదరాబాద్లో కూడా ఫ్యూచర్లో హైదరాబాద్ విస్తీర్ణం కూడా రాబోయే 5-10 సంవత్సరాల్లో ఈ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడం ద్వారా, సో గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ వల్ల, అర్బనైజేషన్ ఇంపాక్ట్ వల్ల ఊళ్ళల్లో నుంచి అందరూ అంటే మిషనరీస్ రావడం వల్ల వ్యవసాయంలో 10 మంది చేసే పని ఒక మెషిన్ చేస్తుంది. కాబట్టి చాలామంది హైదరాబాద్కి లాంటి సిటీస్కి మైగ్రేట్ అవుతారు. మనం అదర్ సిటీస్ చూడొచ్చు. రేపు ఫ్యూచర్లో రాబోయే 5-10 ఏళ్ళు ఇవాళ మనం ఏదైతే అవుట్స్కట్ అనుకుంటున్నామో హైదరాబాద్ సిటీ కూడా 300 to 350 కిలోమీటర్ రేడియస్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని వల్ల మీరు ఏదైతే అవుట్స్కట్స్ అనుకుంటున్నారో రేపు ఫ్యూచర్లో అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ అయిన తర్వాత అది సిటీలో కలిసిపోయే అవకాశం ఉంది. అమీర్పేట హైదరాబాద్ లాస్ట్ అనుకునే వాళ్ళు ఇవాళ మనకు సంగారెడ్డి వరకు సిటీలో కలిసిపోయింది. సో ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్ అయినప్పుడు మనం ఇవాళ తక్కువ బడ్జెట్లో ఊరవతలు వెళ్ళి కొనుక్కున్న భూములు 5-10 ఏళ్ళ తర్వాత సిటీలో కలిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని పిల్లల కోసం మనం ఇంతకు మించి ఇంకా సెక్యూర్ లైఫ్ ఇవ్వాలనుకున్న ఇంకా వేరే ఆప్షన్ లేదు భూమి ఇన్వెస్ట్మెంట్ తప్ప. కాబట్టి ప్రతి ఒక్కరు మీ బడ్జెట్లో వస్తుందో లేదో చూసుకోండి. ఇవాళ మీకు అవుట్స్కట్ అనిపించిందల్లా రేపు ఫ్యూచర్ సిటీలో కలిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి పిల్లల్ని భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. భూమి మీద ఇన్వెస్ట్ చేయమంటారు మీరు? ఓకే. సంతోష్ కుమార్ గారు, జనరల్గా ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయమని చాలామంది చెప్తూ ఉంటారు. బట్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సింపుల్ అండి. ఇప్పుడు మన తాతలు ఎకరాల భూమి 100 రూపాయలు కొన్నారు. మన పేరెంట్స్ వచ్చేటప్పటికి వాళ్ళు 1000 రూపాయలు పెట్టి ఒక గుంటలలో భూమి కొనుక్కున్నారు. ఇవాళ మనం లక్షల రూపాయలు పెట్టి గజాలు కొంటున్నాము. ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక లాంటి స్టేట్లో భూములు ఎస్ఎఫ్టీలు అమ్ముతున్నారు. మనం ఇంకా గజాలలో అమ్ముతున్నాము. సో భవిష్యత్తులో ఎస్ఎఫ్టీలు లక్షల కోట్లు పెట్టి కొనే పరిస్థితి రాకముందే తక్కువ రేట్లో దూరం వెళ్ళినా పర్లేదు, పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనుకుంటే భూమి ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయదు. ఎందుకంటే భూమిని నమ్మిన వాళ్ళు, భూమిని కొనుక్కున్న వాళ్ళు ఎప్పుడు నష్టపోలేదు. కాబట్టి పిల్లల భవిష్యత్తు కోసం మనం ఒక ఆర్థిక భరోసా ఇవ్వాలంటే భూమికి మించిన ఇన్వెస్ట్మెంట్ లేదు. కాబట్టి ప్రతి సామాన్య మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ బడ్జెట్లో ఎంత దూరమైనా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసి పిల్లలకు సెక్యూరిటీ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. సో విన్నాం కదండి, మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఆలోచిస్తున్నట్లయితే ఈ 1000, 5000, 15,000లోనే మీకు భూమి దొరుకుతుంది. కాబట్టి దీనిలో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నారు సంతోష్ కుమార్ గారు. ఇది మీకు ఎక్సైటింగ్ ఆఫర్ అనిపిస్తే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.